నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఐయామ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్. సో ఇవాళ వచ్చేసి ఫన్ వ్లాగ్ అనమాట. బయటకెళ్తున్నాను అండ్ వీఆర్ గోయింగ్ టు విజిట్ ఎ పార్క్. సో ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటి అండ్ తర్వాత ఎక్కడికి వెళ్ళబోతున్నానో చూద్దామా మరి? ఫైనల్లీ నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇఫ్ ఎట్ ఆల్ శాన్ హోజే అండ్ బే ఏరియాలో ఉన్న వాళ్ళకి పార్క్ లొకేషన్ కావాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆల్మోస్ట్ మనం పార్క్ దగ్గరికి రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ పార్క్ వచ్చేసి మనకి శాన్ హోజే డౌన్ టౌన్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి శాన్ హోజే డౌన్ టౌన్ స్టార్టింగ్ పార్ట్ అనమాట. బేసికలీ మీరు ఎప్పుడైనా సరే వీకెండ్ శాన్ హోజే బిఫోర్ కోవిడ్ వస్తే కనుక అసలు ఫుల్ రష్గా ఉంటుంది, ఫుల్ హడావిడిగా బిజీగా ఉంటుంది. బట్ ఇప్పుడు చూస్తున్నారా అసలు ఎక్కడో ఒక కారు, ఒక బైసికిల్ అలా కనిపిస్తుంది. ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్, ఏంటి ఇదేనా మన శాన్ హోజే, ఏంటి ఇలా అసలు ఉంది అని. అసలు ఐ హ్యావ్ నెవర్ సీన్ శాన్ హోజే లైక్ దిస్. ఈవెన్ మీరు నైట్ 2 o'clockకి మనం వచ్చినా కానీ కలకల ఆడుతుంది అనమాట శాన్ హోజే డౌన్ టౌన్. బట్ ఇప్పుడైతే అసలు ఏమీ లేదు, నథింగ్. ఓకే, ఒకసారి మీకు ఇలా చూపిద్దాము ఎప్పుడైనా సరే. తర్వాత ఆఫ్టర్ కోవిడ్ కూడా ఒకసారి వీడియో షూట్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా అని చెప్పి బిట్ ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ ఫైనలీ వీ హ్యావ్ రీచ్ టు ద పార్క్. సో ఆపోజిట్ ఆఫ్ ద రోడ్ ఉంది కదా, ఆ చెట్లు, ఆ గ్రీనరీ అంతా అదే పార్క్ అనమాట. నౌ వీ హ్యావ్ టు క్రాస్ ద రోడ్ అండ్ గో దేర్. మేము నడుద్దాం, రోడ్ క్రాస్ చేద్దామని చూస్తుంటే మాకు ఇప్పుడే బాట్ వెళ్తుందనమాట. సో ఇట్ ఈస్ లైక్ ఏ కాల్ ట్రైన్. సో మీకు కూడా ఒకసారి ట్రైన్స్ చూపిద్దాము, అసలు యూఎస్లో ఎలా ఉంటుంది అని చూపిద్దామని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను. ఇట్స్ లైక్ యూజింగ్ ఫర్ కమ్యూట్ అనమాట. సో మనం ఈ బాట్ ఎక్కితే శాన్ హోజే నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇలా మనకి కనెక్టింగ్ కూడా ఉంటుంది. బస్సెస్ కన్నా మనకి ట్రైన్స్ క్విక్గా ఉంటాయి, సో త్వరగా ఉంటుంది అనమాట ట్రాన్స్పోర్ట్. బస్ అనుకోండి కొంచెం లేట్ అవుతుంది. యాక్చువల్లీ వీ హ్యావ్ పార్క్డ్ ఇన్ ద రాంగ్ వే. బ్యాక్ సైడ్ అయితే మనకి పార్కింగ్ లాట్ ఉంది, చాలా స్పేషియస్ అండ్ యాంప్లెస్ పార్కింగ్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ మేము ఆపోజిట్ సైడ్లో వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు మీకు అక్కడ ఓవర్ హెడ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, సో అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్తే మనకి రోడ్ క్రాస్ చేయడానికి వాక్వే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్ క్రాస్ చేయాలి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మాకు అక్కడ వాక్వే లేదు. మళ్ళీ వెనక్కి వచ్చి వేరే సిగ్నల్ దగ్గరికి వెళ్దాము అంటే లోపు అసలు ఎవరు రావట్లేదు కదా అని చెప్పి మధ్యలో నుంచే క్రాస్ చేసుకుని వెళ్తున్నాం అనమాట. సో అందుకని ఎవరైనా సరే ఎప్పుడు ఇలా క్రాస్ చేయొద్దు. బట్ ఇప్పుడు మాకు అసలు ఎవ్వరూ లేరు రోడ్ మీద, అందుకనే మేము నడుస్తున్నాము. సో యూ కెన్ సీ ఫైనలీ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద పార్క్. సో పార్క్ అంటున్నాను. సో దిస్ ఈస్ ద మొనోపోలీ ఇన్ ద పార్క్. మనకు తెలుసు కదా మొనోపోలీ గేమ్ ఉంటుంది, ఒక బోర్డ్ గేమ్. సో ఇప్పుడు ఆ బోర్డ్ గేమ్ లాంటిది మనకి పార్క్లో ఉంటుందన్నమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ. దిస్ ఈస్ మై ఫస్ట్ విజిట్ టు దిస్ పార్క్. సో మీకు కూడా చూపిద్దాము అని అనుకుంటున్నాను. సో మనకి ఇండియాలో అయితే బిజినెస్ అంటాం కదా, సో ఆ గేమ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ మొనోపలీ ఇన్ ద పార్క్ అని ఈ పార్క్ ఉంది కదా, దిస్ ఈస్ ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉంది. సో ఎందుకు స్పెషాలిటీ ఏంటి అంటే లార్జెస్ట్ మొనోపలీ బోర్డ్, దట్ టు పర్మనెంట్గా ఉండిపోతుంది. అదే మనం బోర్డ్ అనుకోండి ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేసుకుంటాము, దీన్ని ఫోల్డ్ చేయలేము కదా. సో అలా పర్మనెంట్గా ఉండిపోతుంది కాబట్టి దీన్ని మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఉంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పార్క్. సో అసలు ఎలా ఉంది ఏంటి చూద్దాం. ఎప్పుడో పెయింట్ వేసినట్టున్నారు, పెయింట్ అంతా పోయింది, ప్యాచులుగా ఉందన్నమాట. బట్ అలా అని బాగాలేదు అని కాదు, దిస్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇలాంటి గేమ్స్ మనం ఇంత పెద్దవి చూడం యూజువల్లీ డే లైఫ్లో. అలాంటిది సడన్గా ఒక గేమ్ ఇలా ఉండడం అనేది చాలా ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది. ఇఫ్ యూ హ్యావ్ లైక్ అ లాట్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ వీ వుడ్ హ్యావ్ ప్లేన్ ద గేమ్, బట్ ఎవరు లేరనమాట, అందుకనే వీ డిడ్ంట్ ప్లే ఇట్.
ఇండియాలో మనం బిజినెస్ అంటాం కదా, సేమ్ అదే మొనోపోలీ. అండ్ మనం డైస్ వేస్తాం కాబట్టి మనకు అక్కడ ఒక 2 డైస్ కూడా ఉన్నాయి. యూ కెన్ సీ దెమ్ హియర్. సో డైస్ కూడా ఉన్నాయి, బట్ దే ఆర్ లైక్ మేడప్ ఆఫ్ సిమెంట్. కదలట్లేదు అవి. నేను ఫస్ట్ మామూలుగా స్పంజ్ డైస్ ఏమో అనుకున్నా. నో, దే ఆర్ మేడప్ ఆఫ్ సిమెంట్. మనం గేమ్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం గో దగ్గర. సో యూ హ్యావ్ టు కలెక్ట్ $2000 ఆర్ యూ కెన్ జస్ట్ పాస్ బై. ఒకసారి ఇప్పుడు మనం ఈ బోర్డ్ అంతా చుట్టూ వాక్ చేద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ వచ్చేసి మెడిటరేనియన్ అవెన్యూ $60. కమ్యూనిటీ చెస్ట్. సో మామూలుగా గేమ్లో ఆడుతున్నప్పుడు మనకి కమ్యూనిటీ చెస్ట్ వస్తే అక్కడ ఒక కార్డ్ ఉంటుంది కదా, కమ్యూనిటీ చెస్ట్ కార్డ్ అని చెప్పి. ఆ కార్డ్ పిక్ చేసుకొని దాంట్లో ఏముంటే యాక్టివిటీ చేస్తాము. సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కమ్యూనిటీ చెస్ట్ కార్డ్స్ కానీ లేకపోతే ఛాన్స్ కార్డ్స్ కానీ లేవు. సో ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద సెకండ్ బ్లాక్. సో బాల్కనిక్ అవెన్యూ $60. సో ఎవరిదైనా ఇల్లు కానీ ఏమైనా ఇందులో కట్టుకుంటే మనం వాళ్ళకి ప్రైస్ పే చేసుకోవాలి. నెక్స్ట్ వీ హ్యావ్ ఇన్కమ్ ట్యాక్స్. మనకి సేమ్ బోర్డ్ గేమ్లో ఎలా ఉంటుందో అలానే ఉన్నాయన్నమాట. రైల్ రోడ్ మీకు గుర్తుందా? ప్రతి ఒక్కరు దీనిలో బడి ఫర్ సపోజ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఈ రైల్ రోడ్ కొనుక్కుంటే $200 ఇచ్చి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకునే వాళ్ళం. సో మా ఫేవరెట్ గేమ్ అనమాట మొనోపోలీ అనేది. ఎప్పుడు థ్యాంక్స్ గివింగ్ అప్పుడు కానీ లేకపోతే హాలోవీన్ అప్పుడు కానీ ఖచ్చితంగా ఆడుతూ ఉంటాము. సో ఛాన్స్ వచ్చిందనుకోండి, సో ఇక్కడ మనకి ఛాన్స్ కార్డు ఉంటుంది. సో దాంట్లో నుంచి ఒక కార్డ్ పిక్ చేసుకుంటే వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టమనో లేకపోతే జైలుకి వెళ్ళమనో లేకపోతే మీకు ఒక ఫ్రీ ఇస్తానో ఏదో ఒకటి ఒక కార్డులో ఉంటాయి అన్నమాట. సో ఛాన్స్, వర్మాంట్ అవెన్యూ, కనెక్టికట్. అండ్ ఫైనలీ దిస్ ఈజ్ ద జైల్. మనకి బోర్డులో జైల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. సో ఇన్ జైల్ జస్ట్ ఫర్ విజిటింగ్. యాక్చువల్లీ ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి మనకి పెయింట్ అంతా పోయి ఉంది. లేదు నీట్గా పెయింట్ వేసి ఉంటే కనుక సూపర్గా ఉండేది గేమ్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ కంపెనీ $150. నార్మల్గా గేమ్లో మనకి ప్రైస్ ఎంత ఉంటుందో ఈ బోర్డులో కూడా సేమ్ ప్రైస్ పెట్టారు. స్టేట్స్ అవెన్యూ, వర్జీనియా అవెన్యూ, పెన్సిల్వేనియా స్టేట్ రోడ్. అసలు మా ఫ్రెండ్స్ అయితే ఈ రైల్ రోడ్లు అండ్ ఇంకోటి అక్కడ ఒకటి ఉంటాయి అనమాట అటు ఎండ్లో, మినిమం $1000 ఉంటాయి. అవి కొనడానికి అసలు ఎగబెట్టి కొనేవాళ్ళం మేము. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్యూనిటీ చెస్ట్. సో ఇక్కడ మనకి కమ్యూనిటీ చెస్ట్ కార్డ్ ఉంటుంది. సేమ్ అలానే కార్డ్ పిక్ చేసుకొని ఆడుకోవడమే. నెక్స్ట్ వీ హ్యావ్ ఫ్రీ పార్కింగ్ అనమాట. దీనిలో పడ్డాం అనుకోండి సేఫ్, మనం ఎవరికి కట్టక్కర్లా, మనకి ఎవరు కట్టరు. సో మనం బోర్డ్ అటు స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అట్ $220. ఛాన్స్ $220, $240. అక్కడ ట్రైన్ వెళ్తుంది అందుకని సౌండ్ వస్తుంది. లెట్ ద ట్రైన్ గో అవే. మా వాళ్ళు గేమ్ మొత్తంలో ఈ పార్క్ ప్లేస్ ఒకటి, ఈ బోర్డ్ వాక్ ఒకటి పర్చేస్ చేయడానికి ఎక్కువ ఎగబడుతుంటాం అనమాట. బికాస్ దీస్ ఆర్ ద బోత్ ప్రైసియస్ థింగ్స్. సో మనకి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో కనుక పొరపాటున ఎవరికి ఆయనైనా పడిందా ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న పని అంతా మనం తీసేసుకోవచ్చు. సో యా, మేము ఇలా గేమ్ ఆడుకునే వాళ్ళం. చాలా పెద్ద పార్క్. ఈ పార్క్లో ఒక హాఫ్ స్పేస్లో, అంటే హాఫ్ కూడా కాదు యాక్చువల్లీ 1/4 స్పేస్లో మనకి మొనోపోలీ బోర్డు ఉంది. రిమైనింగ్ అంతా మనకి బెంచెస్ పార్క్లో ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉందన్నమాట. ఇఫ్ యూ హ్యావ్ లైక్ ఏ హ్యూజ్ లాట్ ఆఫ్ గ్యాంగ్ ఫ్రెండ్స్ అండ్ అలానే ఇఫ్ యూ హ్యావ్ లైక్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కమింగ్ ఓవర్ యూ కెన్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ హియర్. 76 Fahrenheit ఉంది ఇవాళ. వెరీ హాట్. లక్కీగా నేను ఇంకా వాటర్ తెచ్చుకున్నాను కాబట్టి ఐఎమ్ సస్టైనింగ్. అదర్వైజ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సో డిఫికల్ట్ టు స్టే అవుట్ సైడ్. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ లైక్ 3 months తర్వాత మేము ఇంత ఎండ చూస్తున్నాము. ఇట్ ఈస్ సో సన్నీ అవుట్ సైడ్. చాలా వేడిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్మోస్ట్ 20 days తర్వాత బయటకు వచ్చాం కదా, అందుకని మేబీ ఇట్స్ సో హాట్. ఆల్మోస్ట్ మేము ఎండలో కూడా 1 hour ఉన్నామా, 1 hour 1.5 hours ఉన్నాం అనమాట. సో మేమైతే ఆల్మోస్ట్ ఒక 45 minutes నుంచి 1 hour వరకు ఉన్నాం అనమాట పార్క్లో. ఇట్ ఈస్ సో హాట్. సో ఇప్పుడు నేను ఇలా కార్లో మాట్లాడుతున్నప్పుడు ఏసీ అంతా ఆఫ్ చేసి మాట్లాడాలి కదా, లేకపోతే యూ విల్ గెట్ ద రీసౌండ్. సో నేను ఒక్కదాన్ని ఇంత చెమడబోస్తున్నా కానీ కార్లో కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. అందుకని ఫ్రెండ్స్ బయట నుంచి వీడియో షూట్ చేస్తున్నారు అనమాట. ఐ విల్ యాడ్ దోస్ బిట్స్ ఆల్సో టు దిస్ వీడియో. అందరూ నేను కెమెరా స్టార్ట్ చేసి మాట్లాడుతున్నా కానీ అందరు కార్ దిగి వెళ్ళిపోయారు. నేను మాట్లాడడం అయిపోయాక చెప్పి మేము కార్ ఎక్కుతాము అని. ఓకే, దట్ ఈస్ ద స్టోరీ. సో అండ్ ఇప్పుడు మేమైతే వీఆర్ గోయింగ్ టు హోల్ ఫుడ్స్. సో మీకు ఆల్రెడీ సేఫే తెలుసు కదా, మన ఛానల్లో చాలాసార్లు చూపించాను. హోల్ ఫుడ్స్ కూడా అలాగే. సో అమెజాన్ వాళ్ళదనమాట హోల్ ఫుడ్స్. లాస్ట్ ఇయర్ అమెజాన్ పర్చేస్ చేసేసింది హోల్ ఫుడ్స్ని. సో అక్కడ అన్నీ మనకి ఆర్గానిక్ ఫుడ్స్ ఉంటాయి. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లేదైనా ఏమైనా ఫ్లవర్స్, ఇవన్నీ మనకి ఆర్గానిక్
దొరుకుతాయి అనమాట. ఇట్స్ బీన్ సో లాంగ్ ఐ హ్యావ్ బీన్ టు హోల్ ఫుడ్స్. సో ఒకసారి ఇప్పుడు హోల్ ఫుడ్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. యాజ్ ఐఎమ్ గోయింగ్ ఐ వుడ్ లైక్ టు టేక్ యూ ఆల్ అలాంగ్ విత్ మీ. సో లెట్స్ గో టు హోల్ ఫుడ్స్. ఇంకా నేను ఇలాగే మాట్లాడితే మా ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతారు హోల్ ఫుడ్స్కి. సో ఐఎమ్ ఎండింగ్ హియర్ అండ్ సీ యూ దేర్ ఇన్ హోల్ ఫుడ్స్. టాటా. హోల్ ఫుడ్స్కి ఎంటర్ అవడానికి అయితే చాలా చాలా పెద్ద లైన్ ఉంది. బట్ ఐ డోంట్ నో వై, నాకు ఎందుకు నేను నైట్ నుంచి హోల్ ఫుడ్స్కి వెళ్ళాలి అనిపించింది అనమాట. సో తప్పదులే అని చెప్పి లైన్లో నుంచొని ఉన్నాను. సో అందరూ మినిమం 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. నేనైతే 6 feet కన్నా ఎక్కువే మెయింటైన్ చేస్తున్నాను. సో మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ అట్లీస్ట్ 6 feet డిఫరెన్స్ ఫ్రమ్ వన్ అండ్ అదర్. ఎందుకంటే మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బాగాలేదు. లెట్స్ బీ ఇన్ అవర్ సేఫర్ సైడ్స్. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత నాకు ఈ బనానా హ్యాంగ్ చేయడం బాగా నచ్చింది అనమాట. ఎప్పుడో ఇండియాలో చూసాను, యూఎస్లో అయితే ఇలా హ్యాంగ్ చేయరు, ఒకదాని మీద ఒకటి పెట్టుంటుంది. సో ఆఫ్టర్ లాంగ్ టైం అలా చూడగానే ఓకే ఐ ఫైండ్ ఇట్ ఫన్. అండ్ నేనైతే మీకు హోల్ ఫుడ్స్ వ్లాగ్ చేయట్లేదు, లైక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఊరికే పైన చూపిస్తున్నాను. సో యాక్చువల్లీ నేను కెమెరా అక్కడ పెట్టేసి షాపింగ్ చేస్తున్నాను అనమాట. దట్ ఈస్ వై ఐఎమ్ గెటింగ్ సమ్ వియర్డ్ యాంగిల్స్. సో ఎక్స్క్యూజ్ ఫర్ దిస్ వ్లాగ్. సో నేనైతే ఎప్పుడు షాపింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను ఇప్పుడు. సో అందుకనే చూస్తున్నాను ప్రతి ఒక్క ఐల్ ఏమేమి ఉన్నాయి అనేది. సో హోల్ ఫుడ్స్లో లైక్ హోమ్ మేడ్ సోప్స్ ఉంటాయి కదా, నాకు అవి కనిపించినాయి. లైక్ ఆర్గానిక్ సోప్స్ చూపించాలి అనిపించింది, అందుకనే చూపిస్తున్నాను. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నమాట. లైక్ అలోవెరా, రోజ్, శాండిల్, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ ఇంతసేపు హోల్ ఫుడ్స్ తిరిగి ఏం పర్చేస్ చేశాను అంటే ఈ అసాయి ఫ్రూట్ బౌల్స్ ప్యాక్స్ పర్చేస్ చేశాను. సో మామూలుగా మనకి అసాయి బౌల్స్ ఉంటాయి కదా, సేమ్ అలాంటిదే ఫ్రోజన్ది. వీ కెన్ మేక్ ఇట్ ఎట్ హోమ్. సో ఇది ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే లెట్ మీ నో, నేను చూపిస్తాను. సో యాక్చువల్లీ అమెజాన్ స్టోర్లో షాపింగ్ అయిపోయింది. సారీ అమెజాన్ కాదు, హోల్ ఫుడ్స్. సో ఏంటో అమెజాన్కి మళ్ళీ హోల్ ఫుడ్స్. సో హోల్ ఫుడ్స్కి వెళ్ళినా ఐ ఫీల్ లైక్ ఐ వాజ్ ఇన్ అమెజాన్. ఎందుకు అలా అనిపించింది, మీరు ఆల్రెడీ మన ఛానల్లో అమెజాన్ గో స్టోర్ చూసే ఉంటారు. ఇఫ్ అట్ ఆల్ మీరు కనుక అమెజాన్ గో స్టోర్ ఎలా ఉంటుందో చూడకపోతే ఆ వ్లాగ్ చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట అమెజాన్ స్టోర్. బికాజ్ మనం బిల్లింగ్ లైన్స్ ఏమీ ఉండవు, జస్ట్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళి మనకు కావాల్సింది తీసుకుని నడుచుకుంటూ బయటకు వచ్చేయచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గో అండ్ వాచ్. సో మీకోసం ఈజీగా ఉండడం కోసం ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ ఐఎమ్ హెడింగ్ టు CVS. సో యాక్చువల్లీ ఇక్కడ హోల్ గ్రీన్స్ పక్కనే, why I'm spelling it wrong. So whole greens kaadu, whole foods. So whole foods pakkane CVS pharmacy undi. So I am going to CVS pharmacy to buy some medications, and actually I'm done with my concealer, so I just want to buy a new concealer. So let's go in. మీకు ఆల్రెడీ చెప్పాను కదా CVSలో మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ చాలా చాలా తక్కువకు ఉంటాయి అన్నమాట. ఎప్పుడు వెళ్ళండి, ఏదో ఒక ఐటమ్ మీద సేల్ నడుస్తూ ఉంటుంది, ఏదో ఒకటి మనకి తక్కువకి వస్తుంది అనమాట. మినిమం హాఫ్ ప్రైస్ కన్నా తక్కువగా ఉంటాయి. సో ఒకసారి లోపలికి వెళ్ళి ఇప్పుడు చూద్దాం అసలు ఏమేమి నడుస్తున్నాయి, ఏ బాగున్నాయి అని చూసి తీసుకుందాం. సో లెట్స్ గో. This is my absolute favorite concealer anamata. This is from Maybelline Age Rewind. మనకి ఇది అరౌండ్ $7 or $8 ఉంటుంది. ఐ డోంట్ రిమెంబర్ ద ప్రైస్ ఎగ్జాక్ట్లీ. సో ఈ మధ్య అయితే మరీ నాకు డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. ఎడిటింగ్ ఈ పని అంతా పెట్టుకుంటుంటే మరీ పాండాలా తయారైపోయినాయి నా కళ్ళు. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్. యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఫిబ్రవరిలో వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, అందుకని చెప్పి మాకు వ్యాలంటైన్స్ డే థీమ్ షాపింగ్ అంతా స్టార్ట్ అయిపోయింది. సో వీ హ్యావ్ లైక్ ఇయర్ రింగ్స్ ఉంటాయి, టెడీ బేర్స్ ఉంటాయి, చాక్లెట్స్. యూజువల్లీ మనకి వ్యాలంటైన్స్ డేకి కావాల్సిన అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ యాక్చువల్లీ క్యాండిల్స్ మీద సేల్ నడుస్తుంది CVSలో. దట్ ఈస్ వై చెకింగ్ ఆల్ ది క్యాండిల్స్. మీలో చాలామందికి తెలుసు నాకు క్యాండిల్స్ అంటే చాలా ఇష్టం, సెంటెడ్ క్యాండిల్స్. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే చాలామంది నన్ను అడుగుతున్నారు అనమాట, నేను క్యాండిల్ పిక్చర్ పెట్టగానే అక్క నువ్వు ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నావు కదా అని. సో ఐ హ్యాడ్ ఎ హ్యాబిట్ ఆఫ్ లైటింగ్ అప్ ఎ క్యాండిల్ వైల్ ఎడిటింగ్. సో అందుకని కొత్త ఫ్లేవర్స్ ఏమైనా వచ్చాయేమో చూస్తున్నాను. ఏంటో నాకు త్వరగా అన్ని ఫ్లేవర్స్ నచ్చవు, సో చాలా పెక్యులియర్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను.
దిస్ ఈజ్ మై అబ్సల్యూట్ ఫ్లేవర్ ఇన్ క్యాండిల్స్ అనమాట. దిస్ ఈజ్ ఫ్రమ్ యాంకీ క్యాండిల్. మనకి మిడ్ నైట్ సమ్మర్స్ నైట్ అని ఉంటుంది. సో అటు ఫ్లోరల్ కాదు, అలా అని ఫ్రెష్ కాదు, బోత్ మిక్స్డ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇఫ్ అట్ ఆల్ యూ ఫైండ్ ఇట్, ట్రై చేయండి. ఇఫ్ యూ రిమెంబర్, నేనైతే CVSలో ఉన్నాను కదా. CVSC అంటే ఫార్మసీ. బట్ ఫార్మసీలో చూసారా మనకి టెడ్డీ బేర్స్ కూడా ఉంటుంది. బికాజ్ వ్యాలంటైన్స్ డే అంటే టెడ్డీ బేర్స్, చాక్లెట్స్, రోజ్ ఫ్లవర్స్, ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా. సో మనకి వ్యాలంటైన్స్ డే రిలేటెడ్ షాపింగ్ హంగామా అంత ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ షాప్లో ఒక 2 to 3 rows అంతా మనకి వ్యాలంటైన్స్ డే థీమ్ రిలేటెడ్ ఉంటాయి. ఎదర్ ఇట్ మే బీ గిఫ్ట్స్ కానీ, లేకపోతే డెకర్ కానీ, కప్స్, మగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ పెట్టుంటాయి. సో ఇంక టెడ్డీ బేర్స్ కనపడగానే నేను వదులుతానా, సో వెళ్ళి చూస్తున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ అయితే టెడ్డీ బేర్స్ దగ్గరికి వెళ్తుంటే, నో యు ఆర్ నాట్ గోయింగ్ టు బై ఇట్ అని చెప్పేశారు. బికాజ్ ఐ హ్యావ్ లైక్ ఎ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ టెడ్డీ బేర్స్. సో ఫైనలీ CVSలో కూడా షాపింగ్ అయిపోయింది. పడిపోయింది నా కెమెరా. సో ఫైనలీ ఏం చెప్పాలి, సో ఫైనలీ CVS షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ హోమ్. సో లెట్స్ గో హోమ్. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మేము షుగర్ కేన్ కట్ చేసుకోబోతున్నాము. సో యూజువల్గా మనం ఇండియాలో అయితే ఇలా తినేవాళ్ళం కదా, ఇప్పుడు రావట్లేదు అనమాట. సో దాన్ని పీసెస్గా కట్ చేసుకొని తినాల్సి వస్తుంది. సో లెట్స్ గో హోమ్. సో మీరు కనుక ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే యూ ప్రాబబ్లీ నో దట్ నేను షుగర్ కేన్ పర్చేస్ చేశాను కదా. సో యాక్చువల్లీ మేము షుగర్ కేన్స్ తినడానికి ట్రై చేసాం. బట్ దే ఆర్ సో హార్డ్, ఎండిపోయినాయి అనుకుంటాను. ఓన్లీ లోపల పార్ట్ మాత్రమే చూ చేయడానికి ఈజీగా ఉంది. అవుటర్ కోర్ అంతా చాలా హార్డ్గా ఉంది. సో అందుకని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తింటున్నాను. నేను ఒక్కొక్క చిన్న పీస్ కూడా జాగ్రత్తగా తింటున్నాను అనమాట, మళ్ళీ ఏమవుతుందో అని. ఎందుకంటే అవుటర్ కోర్ అంతా చాలా చాలా హార్డ్గా ఉంది. యూజువల్లీ మనకి ఇండియాలో అయితే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడు అంత హార్డ్నెస్ తెలియలేదు నాకైతే. సో అలా టీవీ చూస్తూ తింటున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ వాచింగ్ ఏ నెట్ఫ్లిక్స్ సిరీస్. సో మీకు నెట్ఫ్లిక్స్ చూస్తుంటే ఏమైనా రికమెండేషన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ నేనైతే ప్రస్తుతానికి యూ అనే సీరియల్ వాచ్ చేస్తున్నాను. సో చూసారు కదండి, ఇదైతే ఇవాళ నా సండే వ్లాగ్. సో నా సండే అయితే ఇలా హడావిడిగా ఫన్నీగా గడిచిపోయింది. సో సండే రోజున మీరేం చేశారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్ బిలో. యాక్చువల్లీ నేను ప్రీవియస్ వ్లాగ్లోనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకున్నాను, బట్ మర్చిపోయాను అనమాట. సో సంక్రాంతి రోజున మన పాకెట్ టెక్ ఛానల్ హ్యాస్ రీచ్డ్ 1 million views. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారో. I really appreciate you all. సో మనం 1 million రీచ్ అయినందుకు మన సబ్స్క్రైబర్ లోవా అయితే మన కోసం ఒక స్పెషల్ వీడియో చేశారు. సో ఐ వాజ్ సో ఎమోషనల్ ఆఫ్టర్ సీయింగ్ దట్ వీడియో. ఆ వీడియో ఏంటో నేను మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. సో ఒకసారి ఇప్పుడు లోవా చేసిన వీడియో ఏంటో చూద్దాం. Hi Srishti, congratulations for Pocket Tech 1 million views. Someone sending a valuable wishes for you. Hi Akka. Congratulations for 1 million views. All the best for future. సో చూసారు కదా ఈ వీడియో అయితే ఇట్ మేడ్ మీ సో ఎమోషనల్. సో ఫస్ట్ టైం చూడగానే నాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి అనమాట. ఐ వాజ్ లైక్ వావ్. ఏదేంటో నేను వీడియో మొదలు పెట్టగానే కుక్కలు బోబో అంటే, పిల్లులు మియో అంటే, అయ్యో నా బాధ అలా ఉంటుందండి. బ్యాక్ ద స్టోరీ ఆఫ్ వీడియోస్. ఆగండి వాళ్ళు వెళ్ళాక చెప్తా. వాళ్ళు వెళ్ళే లోపల మర్చిపోతా ఏం చెప్దాం అనుకున్నాను. ఇలా జరుగుతుంటాయి అనమాట అప్పుడప్పుడు. సో బేర్ విత్ మీ ప్లీజ్. ఏం చెప్తున్నా, లోవా చేసిన వీడియో అయితే ఇట్ మేడ్ మీ సో ఎమోషనల్. నాకు చాలా గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. దట్టు సంక్రాంతి రోజు మనకి 1 million వ్యూస్ రీచ్ అవ్వడం అనేది ఒకటి అయితే. అండ్ దిస్ వీడియో ఈజ్ లైక్ సో సెంటిమెంటల్. లోవా ఎప్పుడైనా సరే మనం ఒక మైల్ స్టోన్ రీచ్ అయినప్పుడు ఇలాంటి సర్ప్రైజ్ వీడియోస్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఐఎమ్ లైక్ సో హ్యాపీ ఫర్ దీస్ పీపుల్ టు బీ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో డ్రిల్ యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.